రైట్. అంత అక్కడ క్లియర్ కదా ఇప్పుడు మీకు? మీరు ఆల్రెడీ ఏమేమి వర్క్ చేస్తున్నారు మీరు నార్మల్గా? డిస్ప్లే వర్క్, ఛార్జింగ్ పిన్లు, ఇంకా ఛార్జింగ్ పిన్ ఇంతవరకు వెళ్ళలేదు, డైరెక్ట్ బోర్డే మార్చేస్తారు. మొబైల్ బిగించడం అని కూడా చేసేస్తారు. షోల్డరింగ్ అసలు ముట్టుకోరు. బ్లోయర్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పటివరకు మీరు ముట్టుకోరు లైఫ్లో. ఛార్జింగ్ పిన్ మైక్స్ ఫీల్డ్లో ఉన్నారు. ఓకే, ఛార్జింగ్ పిన్లు మైక్లు వేస్తారు. సో యాక్చువల్లీ ఏంటిదంటే ఇప్పటివరకు మీరు చేసింది ఏదైతుందో రీప్లేస్మెంట్ మాత్రమే. మనకి రీప్లేస్మెంట్ చేయడం ద్వారా మనకి అమౌంట్ ఎక్కువ రాదు ఎప్పుడైనా సరే. డిస్ప్లే ప్రైస్ ఒక 1000 రూపాయలు ఉందనుకో, దాని ఎంత కాంపిటీషన్ బట్టి సైడ్ షాపు, ఆ షాపు, ఈ షాపు బట్టి పార్ట్ రీప్లేస్మెంట్కి మనకి 1000 రూపాయలు దొరికితే ఒక 500కి లాభం చేసుకోవడం, 1000 రూపాయలు లాభం చేసుకోవడం, దాన్ని బట్టి కాంపిటీషన్ బట్టి ఉంటుంది అనమాట. దాన్ని రీప్లేస్మెంట్ వర్క్. సర్వీస్ సెంటర్లో కూడా చేసే పని కూడా గదే రీప్లేస్మెంట్. పార్ట్ పోతే పార్ట్ వేయడం, అవునా కదా? పార్ట్ పోతే పార్ట్ వేయడం, అది అంతవరకే మనకు తెలిసిన వరకు, అవునా? పార్ట్ ఏదైతుందో పార్ట్ పోతే కొత్త పార్ట్ని రీప్లేస్ చేసుకోవడం వరకే ఆ పని అనమాట. సో ఇక్కడ మీరు నేర్చుకునేది ఏదైతే ఉందో ఖరాబ్ అయిన పార్ట్ని రిపేర్ చేయడం అనమాట. అది డిస్ప్లే కానివ్వండి, మదర్ బోర్డ్ కానివ్వండి, స్పీకర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనము రిపేర్ చేయడం ద్వారా ఒక వస్తువుని మనం సృష్టించినట్లు లెక్క. ఏంటిది? అంతే కదా. ఒక వస్తువుని ఖరాబ్ అయిన దాన్ని మళ్ళీ దాని లైఫ్ని ఇవ్వడం, దాని ద్వారా మనకి ఎక్కువ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఒక పార్ట్ అనేది ఖరాబ్ అయింది, మదర్ బోర్డ్లో ప్రాబ్లం వచ్చింది, సిపిలో ప్రాబ్లం వచ్చింది, దేంట్లో డిస్ప్లేలో ప్రాబ్లం వచ్చింది, దేంట్లో కూడా ప్రాబ్లం వచ్చింది కదా, ఫస్ట్ అది రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా చూసుకోవాలి. డిస్ప్లే పగిలిపోయింది అనుకోండి, కొంతవరకు ఒక 10% వరకు డిస్ప్లేని బతికించవచ్చు. బ్లాంక్ అయిన డిస్ప్లేలు, ఆటోమేటిక్గా పోయిన డిస్ప్లేలు, లేకపోతే లైటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న డిస్ప్లేస్లో ఆ డిస్ప్లేస్ని కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా మిగతా విషయానికి వచ్చే సీసీ బోర్డు బయట 150 రూపాయలు పెడితే వస్తుంది. ఇంకా మనం కస్టమర్కి ఛార్జ్ చేసేది 600, 500. ఆ 150 రూపాయలు కూడా సేవ్ చేసుకోవాలంటే మనకి రూపాయిలో పని అయిపోతుంది. ఏంటి? రూపాయి 2 రూపాయల పని అయిపోతుంది. ఆ 150తో సేవ్ చేసుకున్న పాటు ఇంకా ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. రోజుకి ఒక్క ఫోన్ వస్తే మనకు మినిమం 500 నుంచి 1000 రూపాయలు ఈజీగా వచ్చేస్తాయి ఒక్కటే ఫోన్ మీద, అవునా కదా? సో ఆ రిపేర్ ప్రాసెస్ మీద మనం గ్రిప్ కనుక పెట్టుకున్నట్లయితే ఎక్కువ సబ్జెక్ట్ అనేది మనం తీసుకునేటట్టు ఉంటుంది, అవునా కదా? సో ఇప్పటివరకు మీరు రీప్లేస్మెంట్లోనే ఇంత అమౌంట్ చూసినప్పుడు రిపేర్లో కూడా అంతకు మించి 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇన్కమ్, అవునా కదా? ఇప్పుడు మనకి నార్మల్గా మదర్ బోర్డ్ ఉంది, అవునా కదా? ఈ మదర్ బోర్డ్ ఉంది. కంపెనీ తయారు చేసేటప్పుడు మదర్ బోర్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఎన్నో ఇంజనీర్స్ని వీళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక మదర్ బోర్డ్ అనేది ఒక డిజైన్ అనేది అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక మొబైల్ ఫోన్ అనేది తయారవుతుంది, అవునా కదా? ఒక మొబైల్ ఫోన్ అనేది తయారవుతుంది. సో ఆ తయారైన మొబైల్ ఫోన్కి సర్వీస్ సెంటర్, మదర్ బోర్డు సర్వీస్ అన్నది ఏ సర్వీస్ సెంటర్లో ఉండదు. ఏంటిది? మదర్ బోర్డ్ అనేది ఏ సర్వీస్ సెంటర్లో ఉండదు. కానీ ఈ మదర్ బోర్డ్ అనేది రిపేర్ చేయాలి అంటే మనకు ఆల్మోస్ట్ 95% స్కిల్స్ అనేది ఉండాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మదర్ బోర్డ్ అనేది ఎలా ఆన్ అవుతుంది, ఏంటిది ఎలా ఆన్ అవుతుంది, అది ఎలా డెడ్ అవుతుంది, డెడ్ అయినప్పుడు ఏ ఐసీలో ప్రాబ్లం ఉంది అది తెలుసుకోవడమే మెయిన్ ఉద్దేశం అన్నమాట మనది, అవునా కదా? ఇప్పుడు ఈ ఐసీ ఉంది, ఇప్పుడు మనకి డిస్ప్లేస్ అంటే తెలుసు, డిస్ప్లే పోతే డిస్ప్లే వేయడం పెద్ద విషయం కాదు, సీసీ బోర్డు పోతే సీసీ బోర్డు వేయడం, అవునా కదా? సీసీ బోర్డు లోపల ఏముంటుంది, స్పీకర్ పని చేయకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో స్పీకర్ చేంజ్ చేస్తే కూడా అయిపోతుంది. సిమ్ సెక్షన్, దీంట్లో ఇది మొబైల్ ఫోన్ ఉంది, సిమ్ సెక్షన్ ఇక్కడ ఇచ్చిన డౌన్లో ఇచ్చిండు. సీసీ బోర్డులో సిమ్ సెక్షన్ ఉంటుంది, సిమ్ సెక్షన్ కూడా పని చేయనప్పుడు బేసిక్ ఇప్పుడు మనకి దెబ్బకి ఎట్లయితే తాకుతుందో, దెబ్బ తాకినప్పుడు ఎట్లయితే మనం ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటామో సేమ్ మొబైల్ ఫోన్ కూడా ఫస్ట్ ఎయిడ్లో క్లియర్ అయిపోతాయి అన్నీ కూడా. ఏ మొబైల్ ఫోన్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? 0, కంప్లీట్ సేల్స్లో ఉంది అంతే నార్మల్గా. సో మీరు అందరు కూడా ఎవరైతే వచ్చారో 0 ఎక్స్పీరియన్స్, అంతే కదా? ఈ 0 ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇదన్నమాట ఈ ప్రొసీజర్. ప్రాబ్లం మనకి ఎక్కడ ఉందో ఐడెంటిఫికేషన్ చేసి దాని ప్రాబ్లం రిపేర్ చేసినప్పుడు మనకి డబ్బులు అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అవునా కదా? సో ఇది వచ్చేసింది మొబైల్ ఫోన్ ఉంది మన దగ్గర. మొబైల్ ఫోన్ డెడ్ కండిషన్ వచ్చింది. డెడ్ అయితే ఎక్కడ డెడ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్యాటరీ 0 డిశ్చార్జ్ అయినప్పుడు, ఇంకోటి మదర్ బోర్డ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ డెడ్ అవుతుంది. అంతకుమించి వేరే కండిషన్ ఉండదు, అవునా కదా?
సో ఈ మదర్ బోర్డ్ లోపల మొత్తం కలిపి ఒక 5 పార్ట్లాగా డిపెండ్ అవుతుంది. ఈ మదర్ బోర్డ్లో ఒక 5 పార్ట్స్ అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి బ్యాటరీ పార్ట్. ఏంటిది? బ్యాటరీ పార్ట్. బ్యాటరీ నుంచి వోల్టేజ్ అన్నది మదర్ బోర్డ్లోకి ఎంటర్ అవ్వాలి. ఏమవ్వాలి? మదర్ బోర్డ్లకి ఎంట్రీ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ బోర్డ్లకి ఎంట్రీ అయ్యింది. ఆ ఎంట్రీ అయిన తర్వాత మదర్ బోర్డ్ లోపల ఉన్న బ్యాటరీ ఏదైతే ఉందో కన్ఫర్మేషన్ చేసుకుంటుంది ఈ మదర్ బోర్డ్ ఏదైతే ఉందో. ఏంటిది? ఇది ఫ్రెష్ మదర్ బోర్డ్ అనమాట. ఇది ఇంతవరకు దీని మీద ఎవరు కూడా ఏ వర్క్ చేయలేదు. ఆన్ కండిషన్ మదర్ బోర్డ్ ఇది. ఓకేనా? ఫోన్ కూడా 100% ఓకేగా ఆన్ అయిపోతుంది. సో ఈ మదర్ బోర్డ్ అనేది చూడండి ఎంత సైజులో ఉందో. చిన్నగా పట్టుకోండి, ఎంత చిన్న సైజులో ఉంది. ఇవ్వండి అందరికీ. సిమ్ కార్డ్ కూడా చిన్ననే ఉంటుంది, అంతే కదా? నెట్వర్క్ కూడా వరల్డ్ వైడ్ ఉంటుంది. ఇది కూడా చిన్ననే ఉంటుంది, కానీ దీన్ని చేసే పని హై లెవెల్లో ఉంటుంది. అవునా కదా? ఒక ఈ యొక్క మొబైల్ ఫోన్స్ లోపల మెయిన్ ఉద్దేశించి ఏంటంటే చిప్స్ అనమాట. ఏంటిది? చిప్ సెట్స్. ఏమంటారు? చిప్ సెట్స్ అంటారు. ఈ చిప్ సెట్ విధంగా మనకి పనిచేస్తుంది. చిప్ సెట్ అంటే ఏంటిది? ఇప్పుడు మీరు మంచిగా పని చేయాలి అంటే, పొద్దున్న లేవాలి అంటే, లేవాలి అంటే, మీరు ఒక పర్సన్ని అర్థం చేసుకోవాలంటే మీకు మెయిన్గా పనిచేసేది ఏంటిది? బ్రెయినే కదా. బ్రెయిన్ కూడా ఒక చిప్ సెట్ ఇది ఈ మొబైల్ ఫోన్ లోపల. మీరు ఏ పని చేయాలన్నా చిప్ సెట్. ఈ చిప్ సెట్ అనేవి కంపెనీస్ ఉంటాయి. క్వాల్కమ్, మీడియాటెక్, ఎగ్జినోస్, కిరిన్, ఇంకా కొన్ని ఉంటాయి. ఈ బ్రెయిన్స్ని తయారు చేసే కంపెనీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం చిప్ సెట్ కంపెనీస్ అంటాం. క్వాల్కమ్, మీడియాటెక్, ఎగ్జినోస్. ఓకేనా? ఇంకా కొన్ని మోడల్స్ అనేవి ఉంటాయి. కిరిన్, మళ్ళీ ఇంకా కొన్ని ఉంటాయి. కిరిన్ వచ్చేసి హువాయ్. ఇట్లా మోడల్స్ వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చిప్ సెట్ని మార్కెట్లోకి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? కంపెనీ మొబైల్ ఫోన్స్ ఎవరైతే ఉన్నాయో, కంపెనీ తయారు చేసే మొబైల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ చిప్ సెట్స్ని కొనుక్కొని, దాని సర్క్యూట్ని కొనుక్కొని, దాని తగ్గట్టు మదర్ బోర్డ్ డిజైన్ చేసుకొని, మదర్ బోర్డ్ తయారు చేసి, దాని తర్వాత డిస్ప్లేని తయారు చేసి, తర్వాత బ్యాటరీని తయారు చేసి, టోటల్గా డిజైన్ చేసేసి మార్కెట్లోకి వదులుతారు. ఇప్పుడు నువ్వైనా, నేనైనా, ఎవరైనా సరే కొత్తగా ఒక మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ కూడా పెట్టవచ్చు. ఏంటిది? డైరెక్ట్ చైనాకు పోవాలా? చైనాకు పోయి డైరెక్ట్గా మనం ఏం చేయాలా? నాకు ఇంత ఆర్డర్ ఉంది, ఇది బల్క్ ఆర్డర్స్లో ఉంది, చేసేయాలా అని చెప్పేసి ఒక 100 కోట్లు 200 కోట్లు పట్టుకొని మన దగ్గర పోతే మనం ఒక కంపెనీ కూడా పెట్టుకోవచ్చు. ఏంటిది? అంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి జిరాక్స్ ఎట్లయితే అడుగుతామో మనకి మార్కెట్కి వెళ్ళి వెళ్దాం, మనం కూడా ఓన్గా కంపెనీ కూడా పెట్టవచ్చు. అది బాగా ఇన్వెస్ట్మెంట్ అయినది. మన ఇండియాలో కూడా పెట్టవచ్చు. ఏ మొబైల్ ఫోన్ తయారవ్వాలన్నా కూడా చైనాలో తయారవుతాయి. ఏ ఫోన్ మదర్ బోర్డ్ తయారవ్వాలన్నా కూడా చైనాలో తయారవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఆ టెక్నాలజీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న చైనాలో ఎలా ఉంటుందంటే 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల పోరాడు కూడా ఎలా కష్టపడాలంటే ఆలోచిస్తాడు. మనం 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మనం ఎటువంటి అబ్జర్వేషన్ అనేది పెట్టుకోము. అవునా కదా? 20 సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చూసుకుందాం అనుకుంటారు, కానీ అలా కాదు. వాళ్ళు చదువుకునేటప్పుడే పనిచేస్తారు. కొన్ని వాటర్ ఇసుకరా. ఈ మదర్ బోర్డ్ లోపల ఏముంటుంది? ఓకేనా? ఈ మదర్ బోర్డ్ లోపల ఏముంటుంది అదే మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో మదర్ బోర్డ్సే, ఇవే ఇవన్నీ కూడా మదర్ బోర్డ్సే. ఇవన్నీ కూడా ఇక్కడ రాకంటే ముందు ఒక మొబైల్ ఫోన్లు ఉన్నవే. ఏంటిది? ఇక్కడికి ఈ బాక్స్లో పడకముందు ఇది ఒక పర్ఫెక్ట్ కండిషన్ మదర్ బోర్డే. ఆ పర్ఫెక్ట్ కండిషన్ మదర్ బోర్డ్ అవ్వకముందు ఇక్కడికి వచ్చి పడవావు అనమాట. ఏదో ఒక ప్రాబ్లం ద్వారానో, స్క్రాప్ ద్వారానో, ఇది ద్వారానో మనము వీటిని కొనుక్కుంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎంత చెత్త ఉంటే అంత ఇన్కమ్ ఉన్నట్టు. ఏంటిది? ఎంత ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటే అంత ఇన్కమ్ మీ దగ్గర ఉన్నట్టే. మదర్ బోర్డ్స్ దీని విలువ బాగుంటే ఎంత ఉంటుంది? 3000 నుంచి 5000 ఉంటుంది. అదే దీన్ని చనిపోయింది అనుకోండి, 1000 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలోనే ఉంటుంది దీని విలువ. అర్థమవుతుందా? ఈ తక్కువైన వాటిని మనం ఎంత గ్యాదర్ చేసుకుంటే, మన నాలెడ్జ్ని మేము ఎంతైతే స్పెండ్ చేస్తామో అంత నాలెడ్జ్ మనం తిరిగి పొందవచ్చు, అంత ఇన్కమ్ అనేది దీని ద్వారా పొందవచ్చు. ఓకేనా? ఒక డెడ్ మదర్ బోర్డు, స్క్రాప్ మదర్ బోర్డు వచ్చేసి మనకి 250 నుంచి 800 మధ్యలో స్టార్ట్ అవుతుంది. వీటిని మదర్ బోర్డు వర్క్లోకి మీరు వెళ్ళారు అంటే వీటిని దాదాపుగా ఒక 50,000 స్టాక్ మీ దగ్గర ఉండాల్సిందే. మీరు మదర్ బోర్డ్ రిపేర్ చేస్తున్నారు అంటే ఆ 50,000 10 లక్షల తర్వాత సమానం. ఏంటిది? అర్థమవుతుందా? 50,000 ఏదైతే ఉందో 10 లక్షలతో సమానం. అంటే ఈ మదర్ బోర్డ్లో ఉండే ఐసీ ఏదైతే ఉందో ఇంకా 10 మొబైల్స్లో ఇది సెట్ అవుతుంది. సేమ్ మొబైల్ అని కాదు, సేమ్ మొబైల్లో సెట్ అవుతుంది,
వేరే 10 మోడల్స్కి సెట్ అవుతుంది ఈ ఐసీలు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొబైల్ ఫోన్ ఆన్ అయ్యే కండిషన్ చూద్దాం మనం. అవునా కదా. బుక్ ఉందా? బుక్ చూడండి, క్లియర్ ఉందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటిది? బ్యాటరీ. ఇక్కడ చూస్తున్న కనిపిస్తున్న ఏదైతే ఉందో దీన్ని బ్యాటరీ కనెక్టర్ అంటారు. ఏమంటారు? కనిపిస్తుందా? ఏమంటారు? బ్యాటరీ కనెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వోల్టేజ్ వెళ్ళాల్సింది ఎక్కడికి? బ్యాటరీలో. బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఉంటుంది నార్మల్గా మీకు తెలిసినంతవరకు? 3.7. ఇంకా 3.7 to 4.2. ఇప్పుడు వచ్చిన డబల్ బ్యాటరీస్ వచ్చినాయి, డబల్ డ్యూయల్ బ్యాటరీస్ వచ్చినాయి. 8 వోల్టేజ్ వరకు ఉంటుంది. ఓకేనా. 8 వోల్టేజ్ వరకు ఉంటుందన్నమాట. ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. ఒక 1 డే ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. దాన్ని ఫుల్ బ్యాటరీస్ అంటారు, డబుల్ బ్యాటరీస్ అంటారు. సో డబుల్ బ్యాటరీస్ అయితే 8 వోల్టేజ్ 7.3 7.5 వోల్టేజ్ వరకు ఉంటుంది. 3.7 వోల్టేజ్ 3.7 వోల్టేజ్ వేయండి ఎంత? 4 వోల్టేజ్ ఎంత? డబల్ చేయండి 8. డబుల్ బ్యాటరీ ఉంటే డబుల్ వోల్టేజ్ అవుతుంది. అవునా కదా. సో ఒక మొబైల్ ఫోన్ లోపల బ్యాటరీ, అవునా, బ్యాటరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎంత వోల్టేజ్ ఉంటుంది? నార్మల్ ఫోన్ అయితే 4.2 వోల్టేజ్ ఉంటుంది అనుకోండి, అంతే. ఇంకా ఓకేనా. డబుల్ బ్యాటరీ తర్వాత సంగతి. బ్యాటరీ వోల్టేజ్ ఏదైతే ఉందో ఇదన్నమాట. ఓకేనా. బ్యాటరీ నుంచి వోల్టేజ్ ఎక్కడికి వెళ్ళాలా? నెక్స్ట్ సెకండ్ ఎక్కడికి వెళ్ళాలి చూడండి. సెకండ్ ఎక్కడికి వెళ్ళాలి? బ్యాటరీ కనెక్టర్ కలిపే 3.7 4.2 వోల్టేజ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా? థర్డ్ ఎక్కడికి వెళ్ళాలా? అదే మన కాన్సెప్ట్ అనమాట. ఏంటిది? మదర్బోర్డ్లో ఎక్కడికి వెళ్ళాలి చెప్తా నేను. వీళ్ళకి ఏం తెలియదు అనమాట, వీళ్ళు ఫ్రెషర్లు. మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది. అవునా. రైట్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా చెప్తాను, అది కూడా. నెంబర్ 4 అనిపిస్తుందా? నెంబర్ 5 ఎక్కడికి వెళ్ళాలా అది కూడా చెప్తాను. ఓకేనా. కనిపిస్తుందా? 5 సెక్షన్స్లోకి వెళ్తుందని చెప్పాను కదా. ఒకటి బ్యాటరీ నుంచి, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. అవునా కదా. నెంబర్ 5 స్టెప్స్ లోపల ఏదైతే ఉందో ఆ నెంబర్ 5 స్టెప్స్ లోపలికి వెళ్ళిందా? రైట్. ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉందో బ్యాటరీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? DC to DC IC. మరి DC to DC IC అంటే ఏంటిది? అది మీకు తెలవాలి కదా. అసలు ఈ DC to DC IC అంటే ఏంటిది? అసలు DC to DC ICని మనం ఎందుకు యూజ్ చేస్తాం? మన మొబైల్ ఫోన్లో మీరు ఆల్రెడీ కామన్గా మీరు చెక్ చేసిన వస్తువు ఏదైనా ఉందంటే కామన్గా మీరు రోజు చేసే పని ఏంటిది? మొబైల్ ఫోన్ అన్నిటికంటే ముందు ఛార్జింగ్ పెట్టడం. ఆ ఛార్జింగ్ ఐసీని మనము DC to DC IC అంటాం. అంటే అది డైరెక్ట్ కరెంట్ లాగా పంపించేస్తుంది అనమాట. సో దాని పని ఏంటిది? ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ అవుట్పుట్ని బ్యాటరీకి పంపడం, మళ్ళీ బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ని తీసుకొని హోల్ సిస్టమ్కి పంపడం, అది దాని పని అనమాట. ఓకేనా. బ్యాటరీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళిపోయిందా? DC to DC IC. ఓకేనా. దీన్నే మనం ఏమని పిలుస్తాం? ముద్దుగా ఛార్జింగ్ ఐసీ అని పిలుచుకుంటాం. ఛార్జింగ్ ఐసీ. మన మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ చేసి ఒక వస్తువు ఉంది అంటే అది ఐసీ అనమాట. నెక్స్ట్ ఏంటిది? DC to DC IC అయిపోయింది. ఇప్పుడు DC to DC IC ఎవరి దగ్గర నుంచి పవర్ తీసుకుంది? ఎవరి దగ్గర నుంచి? బ్యాటరీ నుంచి తీసుకుంది. తర్వాత పవర్ ఐసీ. అవునా కదా. పవర్ ఐసీ బ్యాటరీ నుంచి వోల్టేజ్ తీసుకుంది. ఆ వోల్టేజ్ తీసుకున్న వోల్టేజ్ని మళ్ళీ పవర్ ఐసీకి ఇవ్వాలా. ఇప్పుడు బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఉంది? పవర్ DC to DC IC ఎంత తీసుకుంది? మళ్ళీ పవర్ DC to DC IC ఎంత అవుట్పుట్ చేసి పవర్ ఐసీకి ఇవ్వాలి? గుడ్. 3.7 to 4.2 వోల్టేజ్ వెళ్ళాలా. అవునా కదా. దీన్నే మనము PMU అంటాము. ఏమంటాము? పవర్ మేనేజ్మెంట్ యూనిట్. బ్యాటరీలో వోల్టేజ్ పవర్ ఐసీ వరకు వెళ్ళే దాన్ని ఏమంటాము? PMU, పవర్ మేనేజ్మెంట్ యూనిట్ అంటాము. బ్యాటరీ నుంచి స్టార్ట్ అవ్వాలి, DC to DC IC లోపలికి వెళ్ళాలా, DC to DC నుంచి అవుట్పుట్ అవ్వాలా, అవుట్పుట్ అయ్యి పవర్ ఐసీకి వెళ్ళాలి. దాన్ని మనం ఏమంటాము? పవర్ మేనేజ్మెంట్ యూనిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా డెడ్ మొబైల్ ఫోన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు బ్యాటరీ ఉన్న వోల్టేజ్ పవర్ ఐసీ వరకు వెళ్తుందా లేదా చెక్ చేసుకోవాలి.
దాని తర్వాత మిగిలిన 2 వస్తువులు ఏంటిది? తర్వాత ఏంటిది? CPU, మెమరీ చిప్. మెమరీ, CPU అంటే తెలుసు మీకు, మెమరీ చిప్ అంటే కూడా తెలుసు, అవునా కదా? అర్థమైందా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ మేనేజ్మెంట్ యూనిట్ పర్ఫెక్ట్గా ఉండాలి. దాని తర్వాత CPU, MMC పర్ఫెక్ట్గా ఉంటే చాలు, మొబైల్ ఫోన్ ఆన్ అయిపోతుంది. ఎన్ని మొబైల్ ఫోన్ ఇప్పటివరకు వేలలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వేలల్లో మోడల్స్ రిలీజ్ అయినాయి, వేలల్లో. ఆండ్రాయిడ్ అనేది చాలా టఫ్. ఆండ్రాయిడ్ మించిన టఫ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ టఫ్ని కూడా నేను సింప్లిఫై చేసి మీకు ఈజీ చేస్తాను. ఏంటది? ఆండ్రాయిడ్ అనేది చాలా టఫ్ అనమాట. నువ్వు ఐఫోన్ కూడా పర్ఫెక్ట్ అవ్వాలని కూడా టఫే. ఏది పర్ఫెక్ట్ అవ్వాలని టఫే. అది కూడా పర్ఫెక్ట్ టీచర్ ఉండాలా, ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ ఉండాలా. ప్రతి ఒక్క మోడల్ని డెడ్ అయినా సరే దాని లోపల ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయగలగాల. అప్పుడే ఒక సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఏంటిది? ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన ఏంటిది? CPU, UFS అనొచ్చు, మెమరీ చిప్ కూడా అనొచ్చు. ఎట్లుంది? దీన్ని హార్డ్వేర్ అంటారు. మీకు ఇప్పటివరకు మీరు మొబైల్ షాప్లో వర్క్ చేశారా? సాఫ్ట్వేర్ అంటే ఏంటిది? సాఫ్ట్వేర్ అంటే మామూలుగా లాక్ అయితే అన్లాక్ అయితే అన్లాక్ చేయడం సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటిది? లాక్ పోతే, లాక్ మర్చిపోతే మీ దృష్టిలో అన్లాక్ చేయడం, లాక్ మర్చిపోతే అన్లాక్ చేయడం, అవునా? సో పవర్ బటన్ వాల్యూమ్ అప్ డౌన్ ప్రెస్ చేసేసి డైరెక్ట్ రీబూట్ కొడితే, వైట్ బేటా కొడితే అయిపోతుంది. సర్వీస్ సెంటర్ పోతే ఫ్రీగానే ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ అవసరమా? అంటే ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు అంటే కొన్ని సపోర్ట్ చేస్తే కొన్ని సపోర్ట్ చేయాలి సార్. సపోర్ట్ చేయనప్పుడు సపోర్ట్ అనేది తీసుకోవాలి, అవునా కదా? ఆ సపోర్ట్ ద్వారా మనకు ఆ టైంని మనకి సేవ్ చేసుకోవచ్చు. బయట ఇప్పుడు నీకు అన్లాక్ చేయాలి అంటే 100 కాంటాక్ట్లు దొరుకుతాయి. ఈ హార్డ్వేర్ చేయాలంటే ఎవరు చేయాలి? సపోర్ట్ ఇస్తారా? ఎవరన్నా ఇస్తారా? ఎవరన్నా చేయమంటే చేస్తారా? బాబు ఇది ప్రాబ్లం ఉందంటే వాడు ఏమైనా ఫ్రీగా చేస్తాడా? మినిమం 2000 నుంచి 1000 రూపాయలు తీసుకొని నీకు చేసిస్తాడు. కస్టమర్ దగ్గర నుంచి నువ్వు మిడిల్ బ్రోకర్ లాగా పనిచేసి డబ్బులు తీసుకోవాల్సిందే, అవునా కదా? అవునా కదా? అదే కదా జరిగేది. సో సాఫ్ట్వేర్ అనేది 100 మంది దొరుకుతారు. సొల్యూషన్ నీ దగ్గర ల్యాప్టాప్, ఒక వైఫై, స్టేబుల్ ఇంటర్నెట్ ఉంటే, డైరెక్ట్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటే చాలు, 100 మంది దొరుకుతారు. ఎందుకంటే అది ఈజీ ప్రాసెస్ కాబట్టి. నీకు రాదు సాఫ్ట్వేర్ గురించి, జీరో నాలెడ్జ్. ఒక నెంబర్ ఇస్తా, 2-3 నెంబర్లు ఇస్తా, ఆ నెంబర్ సేవ్ చేసుకొని అన్న ప్రాబ్లం వచ్చింది అన్న అంటాడు. వాడు ఇంత అవుతుందని చెప్తాడు, ఓకే అని చెప్పేసి వాడికి అమౌంట్ కొట్టేసేయండి, కథం. అక్కడతో సాఫ్ట్వేర్ క్లోజ్. ఈ లాగల మీద మీరు టెన్షన్ పెట్టుకోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. 100 రూపాయలు వాడికి ఇస్తే కస్టమర్ దగ్గర 300 తీసుకోండి, అంతేనా కదా? దీని ద్వారా ఈ టెన్షన్ వద్దు. ఇక మనకి సాఫ్ట్వేర్ అనేది నేను చేయాలనుకుంటే సాఫ్ట్వేర్ అనేది ఎవ్రీడే అప్డేట్ అవుతుంది. ఏంటిది? ప్రతిరోజు అప్డేట్ అవుతుంది. కస్టమర్ అప్డేట్ కొట్టినప్పుడల్లా నువ్వు పాత మెథడ్ ఎప్పుడు పని చేయదు. నువ్వు ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నది రేపు పని చేయదు. ఇప్పుడు వాటర్ ఏంటి? ఈరోజు నేర్చుకుంది రేపు పని చేయదు సాఫ్ట్వేర్. ఎల్లుండి నేర్చుకుంది ఎల్లుండి పని చేయదు. హార్డ్వేర్ అనేది జీవితాంతం ఇదే హార్డ్వేర్. 20 సంవత్సరాల నుంచి మొబైల్ ఫీల్ వచ్చిన కానీ ఈ హార్డ్వేర్లో ఎటువంటి చేంజ్ లేదు. ఈ ఐసీలు ఉన్నాయి, ఇవే ఐసీ ప్రాసెస్, ఇదే అన్నమాట. అర్థమైందా? నా మెయిన్ సబ్జెక్ట్ ఏంటిది? హార్డ్వేర్. ఈ హార్డ్వేర్ తర్వాత ఇంకొకటి ఉంటుంది మీకు. కొన్ని సందర్భాల్లో CPUని చేంజ్ చేయాలా, కొన్ని సందర్భాల్లో MMCని, మెమరీ చిప్ని చేంజ్ చేయాలా. అలా చేంజ్ చేయాలన్నప్పుడు ప్రోగ్రామింగ్ అంటారు, ఓకేనా? ఈ ప్రోగ్రామింగ్ ఎప్పుడు మీరు అంతా కూడా ఈ హార్డ్వేర్లో పర్ఫెక్ట్గా అంటే ఏంటిది? ప్రతి మొబైల్ ఫోన్ అలాగే చేసినప్పుడు మీరు చిప్ లెవెల్లోకి వెళ్ళాలి, ఈ ప్రోగ్రామింగ్ లెవెల్లోకి వెళ్ళాలి. ప్రెజెంట్ వరకు మీకు ఈ హార్డ్వేర్ లెవెల్ అనేది సరిపోతుంది, ఓకేనా? ఇది బేసిక్ అనమాట. మొబైల్ ఫీల్డ్లోకి రిపేర్. మనం దేనికి వచ్చాము? రిపేర్ చేయడానికి, రీప్లేస్మెంట్ కోసం కాదు కదా, రిపేర్ చేయడానికి. రిపేర్ చేయాలి అంటే బ్యాటరీ ఎలా ఉంటుంది, DCD ఎలా ఉంటుంది, దాని పనితనం ఏంటిది, అది ఎలా పనిచేస్తుంది, ఎన్ని DCD సైజులు ఉన్నాయి ఇప్పటివరకు, ఎన్ని DCD సైజులు జనరేట్ అయినాయి, ఎన్ని మొబైల్స్లో ఏ DCD సైజు ఉంది, ఏ DCD సైజు ఎలా పనిచేస్తుంది, ఆ DCD సైజు ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఆ మ్యానుఫ్యాక్చర్ అయిన సిస్టమ్ ఏంటి, ఆ సిస్టమ్కి తగ్గట్టు మనం ఎలా ప్రొసీజర్ని ఫాలో అవ్వాలా, అది ఖరాబ్ అయితే ఏంటిది, అది ఖరాబ్ అవ్వకుంటే ఏంటిది, ఎలా అని మొత్తం అంతా కూడా మనకి ఈ ఒక్క ఐసీ నుంచి ఇన్ఫర్మేషన్ మనకి కరెక్ట్గా వచ్చినప్పుడు ఆ ఐసీని ప్రాక్టికల్గా చేసినప్పుడు నీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? క్లియరా? అర్థమైందా? DCD సైజ్ ఎలా పనిచేస్తుంది, ఖరాబ్ అయితే ఏం చేయాలా, పవర్ ఐసీ ఎలా ఉంటుంది, ఖరాబ్ అయితే ఏం చేయాలా, CPU ఉంటుంది, ఖరాబ్ అయితే ఏం చేయాలా, CPU పనితనం ఎట్లా ఉంది, CPU పనిచేస్తుందా లేదా సిస్టంలో, మొబైల్ ఫోన్లో, అది ఎలా,
యూఎఫ్ఎస్ ఉంది, యూఎఫ్ఎస్ అసలు పని చేస్తుందా లేదా, యూఎఫ్ఎస్కి పవర్ ఎందుతుందా లేదా, ఇది తెలుసుకోవాలన్నమాట మన మెయిన్ సబ్జెక్ట్. ఇది ఎప్పుడైతే మనకి తెలుస్తుందో అప్పుడు మనం ఒక నిజమైన కోర్సు మనం తీసుకున్నట్లు అనమాట. కోర్సు చేసిన స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటిదంటే టీచర్ దగ్గర ఆ సబ్జెక్ట్ తీసుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయకపోవడానికి మెయిన్ కారణం అనమాట. తీసుకున్న సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుంటే నో యూస్ ఆఫ్ ఇట్. నువ్వు 20,000 కాదు 50,000 పెట్టి కోర్స్ చేసినా నీ దగ్గర ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ లేకపోతే వేస్ట్ అయిపోతుంది. చెప్పండి సార్. ఏమైంది ప్రాబ్లం? నా దగ్గరికి చూపించిరా? అవును, డిస్ప్లే అదే మదర్ బోర్డ్ డిస్ప్లే ప్రాబ్లం ఉందని చెప్పినావు కదా. ఏమైంది మొత్తం తిరిగినావు? ఏం డేటానా? కొంచెం టైం ఇది. డిస్ప్లే ఒకటేనా? మదర్ బోర్డ్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పినట్టున్నా నీకు. చేద్దాం, ఇది కొంచెం టైం ఒక 2 days 2 days టైం ఇవి మొత్తం మంచిగా చేసి ఇచ్చేస్తాం. ఓకేనా? నీ నెంబర్ ఇవ్వు ఒకసారి, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు. నెంబర్ చెప్పు. 9581925358. ఓకే. ఏం పేరు? ప్రవీణ్. ఒకసారి మొత్తం అంతా రెడీ చేసి నీకు ఫోన్ చేస్తాను. ఓకేనా? ఇది అలా వాటర్ చాలా దూపు అవుతున్నాయి. ఇప్పుడు అర్థమైందా మీకు ఒక సబ్జెక్ట్ అన్నది? క్లియరా? ఇప్పుడు మనము బ్యాటరీ కనెక్టర్ ఎలా ఉంటుంది, డీసీఐసి ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ కండిషన్ మదర్ బోర్డ్ ఉంది మన కాడ. ఓకేనా? ఎనీ కండిషన్ మదర్ బోర్డ్లో కూడా బ్యాటరీ కనిపెట్టాలా, పవర్ మేనేజ్మెంట్ నుండి కనిపెట్టాలా. ఫస్ట్ మీరు చేసే పని ఏంటిది? బ్యాటరీ తోటి స్టార్ట్ అయ్యి పవర్ ఐసీ కాడ ఎండే దాన్ని పిఎంయు అంటాడు. ఏమంటారు? పవర్ మేనేజ్మెంట్ యూనిట్. బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ పవర్ ఐసీ వరకు పర్ఫెక్ట్గా రావాలన్నమాట. దాన్ని మనము పిఎంయు అంటాము, పవర్ మేనేజ్మెంట్ యూనిట్. టీవీ ఆన్ చేయండి సార్. ఇప్పుడు క్లియరా? ఒక అర్థమైందా మీకు నార్మల్గా సబ్జెక్ట్ అన్నది? క్లియర్ అయిపోయారా? ఇది బేసిక్ అనమాట. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా బేసిక్. ఓకేనా? మనకి చిప్ సెట్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని చిప్ సెట్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు క్లియర్ కదా? దీన్ని ఏమంటాము? స్కీమాటిక్ టూల్ అంటాము. ఇది మనకి ఆన్లైన్లో ల్యాప్టాప్ ఉందనుకోండి, మనకి డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీనికి పేమెంట్ ఉంటుంది. 1 yearకి 2500 అట్లా ఉంటుంది సింగిల్ యూజర్ అయితే. డ్యూయల్ అయితే 5000 అట్లా ఉంటుంది. దాన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇది నార్మల్గా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఏది ఓపెన్ చేసాము ఇక్కడ? నోకియా 3.1 సంబంధించిన కాంపోనెంట్ నేమ్స్. ఇది ఏంటది? నోకియా 3.2 సారీ నోకియా 3.2కి సంబంధించిన కాంపోనెంట్ నేమ్స్. ఇది ఒక మొబైల్ ఫోన్ లోపల మదర్ బోర్డ్ మన దగ్గరికి వచ్చినప్పుడు మీకు స్కిమాటిక్స్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి స్కిమాటిక్ ఉండాలి. ఈ స్కిమాటిక్ లేకుండా మీరు వర్క్ చేయడం చాలా కష్టం అనమాట. ఏంటిది? ఈ స్కిమాటిక్స్ లేకుండా వర్క్ చేయడం చాలా కష్టం. సో స్కిమాటిక్స్ అనేది ఉండాలా. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఇమ్మీడియట్గా ల్యాప్టాప్లో ఈ అప్లికేషన్ అనేది ఉండాలి. ఉండి నేను చెప్పిన సబ్జెక్ట్ని అందులో ఉందా లేదా. ఓకేనా? ల్యాప్టాప్ ఉంటే 100% చెక్ చేసుకోవాలి. లేదు అంటే ఇక్కడ ల్యాప్టాప్ ఉంటుంది, ఇక్కడ ల్యాప్టాప్ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది చిప్ సెట్. ఫస్ట్ ఏంటిది? బ్యాటరీ కనెక్టర్ అని చెప్పినా. ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలా? బ్యాటరీ కనెక్టర్ ఎక్కడ ఉంది. అవునా కదా? మొబైల్ ఫోన్లో బ్యాటరీ కనెక్టర్ ఎక్కడ ఉంటుంది? ఇదేనా? రాసింది అక్కడ బ్యాటరీ కనెక్టర్ ఉందా లేదా అన్నది తెలుసు కదా. బ్యాటరీ కనెక్టర్ ఇదేనా? దాని తర్వాత DC to DCIC. ఏంటిది? రైట్. DC to DCIC ఏది? దీన్ని ఛార్జర్ అని ఉంటుంది ఇట్లా. దాని నెంబర్ ఎంత?
సరిగ్గా చూడండి, మళ్ళీ చెప్పండి గట్టిగా. PMI 632 అనేది ఒక ఛార్జింగ్ ఐసీ. ఈ PMI 632 ఏదైతే ఉంటుందో ఐసీ ఉంటుందో ఆ ఐసీ ఏంటిది? ఛార్జింగ్ ఐసీ. దాని పని ఏంటిది? బ్యాటరీ నుంచి వోల్టేజ్ని తీసుకోవాలి, వోల్టేజ్ని తీసుకొని పవర్ ఐసీకి ఇవ్వాలి. అప్పుడు పవర్ ఐసీకి ఎప్పుడైతే DC ఐసీ వోల్టేజ్ ఇస్తుందో మనకు PMU సర్క్యూట్ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క. ఏంటిది? పవర్ మేనేజ్మెంట్ యూనిట్ సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిపోయిందంటే కదా, అవునా కదా? ఎస్ ఆర్ నో? రైట్. సో పవర్ మేనేజ్మెంట్ యూనిట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇక్కడ పవర్ ఐసీని కనిపెట్టాలి సార్ ఎట్లా అంటే చూపిస్తాం మీకు. పవర్ ఐసీని ఎలా కనిపెట్టాలంటే ఇది పవర్ ఐసీ నెంబర్ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా ఇది ఏం చిప్సెట్ ఉందో? నెక్స్ట్ ఏం చిప్సెట్ ఉంటుంది అనుకుంటున్నారు? క్వాల్కామా, మీడియాటెక్, శాంసంగ్, ఎగ్జినోసా, సంథింగ్ ఏ చిప్సెట్ అనుకుంటున్నారు మీరు? చిప్సెట్ చెప్పండి, ఏ చిప్సెట్ ఉందనుకుంటారు? ఏదైనా కూడా చెప్పేసి అంటే మీరు రైటర్ రంగ తర్వాత సంగతి. మీరు 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 నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నా, క్వాల్కామ్ అంటున్నా, మీడియాటెక్ అంటున్నా. వెరీ గుడ్, క్వాల్కామే. ఎందుకు ఇంతకు చూసిరేంది పాకెళ్తుంటే? చూసిరేంది? రైట్, క్వాల్కామ్. ఏంటిది? ఇప్పుడు మనము ఈఎఫ్ఎస్ని మర్చిపోదాం. ఈఎఫ్ఎస్ని మర్చిపోదాం, ఓకేనా? ఈఎఫ్ఎస్ని మర్చిపోదాం. ఇప్పుడు మనకు జరుగుతున్న కాన్సెప్ట్లో ఓన్లీ DC ఐసీ, పవర్ ఐసీ, సిపిఐ. ఇంకొకటి వద్దు మనకి, బ్యాటరీ, DC ఐసీ, పవర్ ఐసీ, సిపియు. ఇవే మన కాన్సెప్ట్. అర్థమవుతుందా? ఎనీ మదర్ బోర్డ్ ఇదే కదా ఉండాల్సింది. ఫస్ట్ మదర్ బోర్డ్ తయారవ్వాలంటే సిపియు ఉండాలా, పవర్ ఐసీ ఉండాలా, DC ఐసీ ఉండాలా, బ్యాటరీ ఉండాలా. ఇవి లేకుండా మొబైల్ ఫోన్ తయారవుతుందా? ఇది లేకుండా మొబైల్ ఫోన్ అనేది ఇంచు కూడా తయారవ్వదు, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలని చెప్పిన ఫస్ట్ స్టెప్ ఏంటిది? రైట్, బ్యాటరీ కావాలి, అవునా? బ్యాటరీ కనెక్టర్ కావాలా, ఓకేనా? బ్యాటరీ కనెక్టర్ ప్లేస్ పెట్టాను. నెక్స్ట్ ఏంటిది? DC ఐసీ కావాలా, అవునా కదా? నెక్స్ట్ ఏం కావాలా? పవర్ ఐసీ కావాలా. నెక్స్ట్ ఏం కావాలా? సిపియు కావాలా. ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. ఇప్పుడు ఈ సిపియు, ఈ పవర్ ఐసీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం తీసుకుందాం. ఏం చేద్దాం? తీసుకుందాం. చూడండి, ఫస్ట్ ఏంటిది? బ్యాటరీ కనెక్టర్ కదా. మన మొబైల్ ఫోన్లో కావాల్సింది ఏంటిది? రైట్, ఈ బ్యాటరీ కనెక్టర్ని ఇక్కడ కాపీ చేస్తున్నా చూడండి. రైట్, వచ్చేసిందా బ్యాటరీ కనెక్టర్? రైట్, ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ పెట్టుకోవచ్చా నేను? రైట్, ఇదేనా బ్యాటరీ కనెక్టర్? తర్వాత ఏంటిది? రైట్, DC ఐసీ దీని వెనకాల ఉంది, అవునా? అవునా కదా? DC to DC ఐసీ. అర్థమవుతుందా? క్లియర్ ఉందా? రైట్, ఇదేనా మన DC ఐసీ? ఇదేనా మన DC ఐసీ? ఎస్ ఆర్ నో? ఇదే కదా DC ఐసీ. తర్వాత పవర్ ఐసీ, అవునా కదా? తర్వాత రైట్, తర్వాత ఏంటిది? మన పవర్ ఐసీ. DC ఐసీ వచ్చింది. దాని తర్వాత ఏంటిది? పవర్ ఐసీ. ఇదే కదా మన పవర్ ఐసీ. పవర్ ఐసీ నెంబర్ ఏంటిది? PM PM సరిగ్గా చూడండి. PM 439 కదా. రైట్, నెక్స్ట్ ఏంటిది? సిపియు, అవునా కదా? సిపియు ఎక్కడ ఉంది? ఇదేనా మన సిపియు? ఇదేనా మన సిపియు? అర్థమవుతుంది సబ్జెక్ట్ ఇప్పుడు? క్లియర్ ఉందా? రైట్, ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా? బ్యాటరీ, DC ఐసీ, పవర్ ఐసీ, సిపియు.
మీడియాటెక్లో కూడా చూద్దాం. ఏంటిది? ఏదైతే మొబైల్ ఫోన్లో మీడియాటెక్ చిప్ సెట్ ఉంటుందో దాంట్లో కూడా చూద్దాం. ఇదే ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా? ఏంటిది? రైట్. సో ఇది నోకియా తీసుకున్నాం, నోకియా 3.0 అవునా కదా? మీడియాటెక్ చిప్ సెట్ తీసుకుందాం ఒకసారి. ఎంఐ నోట్ 10S, నోట్ 10Sలో మీడియాటెక్కే ఉంటుంది. ఏంటిది? చూద్దాం ఒకసారి. ఇక రాసి ఉంటుంది చూడండి, మీడియాటెక్ అయితే మీడియాటెక్ అని రాసి ఉంటుంది, కాల్కమ్ అయితే కాల్కమ్ అని రాసి ఉంటుంది. నోట్ 10S ఇక్కడ కనిపించిందా? నోట్ 10S అని. వీళ్ళకి వెళ్ళిపోదాం. హార్డ్వేర్ సొల్యూషన్స్లో కాంపోనెంట్ నేమ్స్. ఇప్పుడు క్లియరా? ఇది ఎంత బేసిక్, ఇది అడ్వాన్స్డ్ కాదు, జస్ట్ బేసిక్స్లోనే మీరు పర్ఫెక్ట్ అవ్వాలా. బేసిక్సే ఇంపార్టెంట్. ఏబీసీలు రాకుండా మనం డిగ్రీ చదవగలుగుతామా? ఫస్ట్ ఏం రావాలా? ఏబీసీలే రావాలా. ఇది ఏబీసీడీలే. ఈ ఏబీసీలు రాకుండా నేను డైరెక్ట్ ఐసీని లేపుతా, ఐసీని కూర్చోబెడతా అంటే నో యూస్ ఆఫ్ ఇట్, అవునా కదా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది మీడియాటెకే కదా. చిప్ సెట్ ఏంటిది రాసిందా అక్కడ? మీడియాటెక్ రాసిందా? తీసుకుందామా మీడియాటెక్ని? రైట్, తీసుకున్నాను. చూడండి ఇప్పుడు మీడియాటెక్ తీసుకున్నా, అవునా కదా? ఇప్పుడు పవర్ ఐసీని తీసుకోవాలా? పవర్ ఐసీ. ఇదేనా పవర్ ఐసీ? ఇదేనా? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఇదేనా పవర్ ఐసీ? MT6359 ఇదేనా పవర్ ఐసీ? ఇదేనా? నెక్స్ట్ డీసీ కావాలా? నెక్స్ట్ ఏం కావాలి? రైట్. ఇదేనా మన ఛార్జర్ రాసి ఉంటుంది? ఇదేనా? ఇది ఛార్జర్ కాదు, ఇది డీసీ కాదు, జస్ట్ అది ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీ. ఏంటిది? ఫాస్ట్. ఇది మన ఛార్జింగ్ పవర్ ఐసీ ప్లస్ ఛార్జింగ్ ఐసీ, రెండు కాంబినేషన్ అనమాట. ఓకేనా? ఏంటిది? కాంబినేషన్ అనమాట. అంటే పిఎంయు, నేనేమని చెప్పిన, పవర్ మేనేజ్మెంట్ యూనిట్ అంటే బ్యాటరీ నుంచి వోల్టేజ్ తీసుకోవాలా, బై ద సేమ్ ద వే ఛార్జింగ్ ఉండాలా, మళ్ళీ పవర్ ఐసీకి వోల్టేజ్ వెళ్ళాలా, దాని నుంచి వెళ్ళాలా. దాన్నే మనం ఏమని చెప్పినా పిఎంయు, పవర్ మేనేజ్మెంట్ యూనిట్ని చూసుకోవాలి మనం, అవునా కదా? ఇప్పుడు దీన్ని ఛార్జింగ్ ఐసీ అంటున్నాను. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీ. ఇది కూడా ఛార్జింగ్ చేస్తుంది, స్లోగా చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే సపరేట్గా ఐసీ అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ ఐసీ MT6360P. ఓకేనా? ఈ MT6360P అయితే ఉందో ఇది కూడా తీసుకున్నా చూడండి. ఇది కూడా కలిసి పిఎంయునే. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? బ్యాటరీ కనెక్టర్. చూసుకోండి ఒకసారి. ఇదేనా మన బ్యాటరీ కనెక్టర్? బ్యాటరీ కనెక్టర్ కూడా ఇదేనా? ఎలా ఉంది చూడండి, సేమ్ ఉందా? సేమ్ అంటే కనెక్టర్ కొంచెం డిఫరెన్స్, ఐసీ పేరు డిఫరెంటు. ఇప్పుడు మీరు నేను ఒకటి కాదు, మీ పేరు డిఫరెంట్, నా పేరు డిఫరెంట్, కానీ మనం పనిచేసే తీరు మాత్రం సేమే. అది కూడా అంతే. ఏంటిది? ఇదేంటిది? కాల్కామ్ మీడియాటెక్ సంబంధించిన సీక్వెన్స్ అనమాట. ఈ సీక్వెన్స్ లేకుండా ఏ ఒక్క మొబైల్ ఫోన్ కూడా రెడీ అవ్వదు. ఈ మొబైల్ ఫోన్లో ఇప్పుడు ఈ ఐసీ MT6360P ఏ మొబైల్ ఫోన్లో అయితే ఉంటుందో ఆ మొబైల్ ఫోన్లో ఈ పవర్ ఐసీ ఉండాల్సిందే. ఏంటిది? ఆ పవర్ ఐసీ ఉండాల్సిందే. ఈ పవర్ ఐసీ ఏ మొబైల్ ఫోన్లో అయితే ఉంటుందో ఆ సిపి ఉండాల్సిందే. ఈ సిపి ఏదైతే ఉంటుందో అన్నీ ఉండాల్సిందే. ఏంటిది? అర్థమవుతుందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? ఇప్పుడు క్లారిటీ అని వచ్చిందా? ఇప్పుడు మీడియాటెక్ సిపియు ఉంది, పవర్ ఐసీ ఏమి ఉండాలి?
మీడియాటెక్ పవర్ ఐసీ ఉంది, డీసీఐసీ ఏమి ఉండాలా? అవునా కదా. ఇప్పుడు ఇదేంటిది క్వాల్కమ్ సిపియు ఉంది, అప్పుడు ఏమి ఉండాలా? మీ ఇంటి పేరు ఒకటైతే మీ ఇంట్లో ఎవరు ఉంటారు వాళ్ళందరికీ అదే పేరా? మారుతుందా? ఇది కూడా అంతే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? సబ్జెక్ట్ క్లారిటీగా ఉందా? నిదానంగా నీట్గా వెళ్తుందా మీకు మైండ్లోకి? ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు కదా. చూసుకోండి, బ్యాటరీ, డీసీఐసీ, పవర్ ఐసీ, సిపియు. యూఎఫ్ఎస్ ఏదైనా యూజ్ చేసుకోండి, దాన్ని కంఫర్టబుల్ ఉంటే చాలు. ఏంటిది? మెమరీ కార్డు నీ ఫోన్లో వేసుకోవచ్చు, నీ ఫోన్లో వేసుకోవచ్చు, నా ఫోన్లో వేసుకోవచ్చు, ఎవరి ఫోన్లోనే వేసుకోవచ్చు. మెమరీ చిప్ అనేది కూడా ఎనీ మొబైల్ ఫోన్లో యూజ్ చేసుకోవచ్చు. ఏంటిది? నువ్వు 1,00,000 ఫోన్లలో మెమరీ చిప్ ఓపెన్ చేయి, యూఎఫ్ఎస్ ఓపెన్ చేయి, అన్నిటికీ సేమ్ పిన్లు ఉంటాయి, సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సేమ్. కింద ఓపెన్ చేస్తే కింద ఎన్ని పిన్స్ ఉంటాయో దాంట్లో కంఫర్టబుల్ ఉంటే దాంట్లో కూడా గన్నే పిన్స్ ఉంటాయి. కానీ సిపియు ఎనీ సిపియుకి యూఎఫ్ఎస్ సెట్ అయిపోతుంది. ఏంటిది? అది కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. మనకు బ్లడ్ గ్రూప్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే అన్నమాట. అవునా కదా. ఇప్పుడు మనకి ఈ చిప్ సెట్ ఉంటే మదర్ బోర్డ్ రెడీ అయితే మన ఫోన్ తయారు చేయొచ్చా? ఫోన్ రెడీ అయ్యే అవసరం లేదు, ఖరాబైంది అది రెడీ చేస్తే చాలు. ఏంటిది? ఖరాబ్ అయింది రెడీ చేస్తే చాలు, అంతేనా? ఇప్పుడు ఎలా ఉంది కాన్సెప్ట్? ఇది ఎంత సింపుల్గా ఉంది, అర్థమైందా? మైండ్లోకి వెళ్ళిపోయిందా? బ్యాటరీ, డీసీఐసీ, పవర్ ఐసీ, సిపియు, యూఎఫ్ఎస్ ఏదైనా పెట్టుకొని. యూఎఫ్ఎస్ని తయారు చేసే కంపెనీలు ఏవి? ఒకటి శాంసంగ్, ఒకటి మైక్రాన్, ఇంకొకటి టోషిబా, సంథింగ్ కింగ్స్టన్, కొన్ని ఉంటాయి. యూఎఫ్ఎస్ని, ఈఎంసీని ఇప్పటివరకు మనకి రిలీజ్ అయిన వరకు ఒకప్పుడు ఓల్డ్ జనరేషన్కి ఈఎంసీ ఉంది, దాని తర్వాత ఈఎంసీపీ వచ్చింది, దాని తర్వాత యూఎఫ్ఎస్ వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్లో యూఎఫ్ఎస్ నడుస్తుంది. ఇప్పుడు ఇంకా యూఎఫ్ఎస్, ఈఎంసీ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా లో ఎండ్ మొబైల్స్ 6,000, 5,000, 3,000. నువ్వు పర్ఫార్మెన్స్ పెరుగుతున్న కొద్దీ ఐసీలు మారిపోతూ ఉంటాయి, పర్ఫార్మెన్స్ మారిపోతున్న కొద్దీ సిపిలు మారిపోతూ ఉంటాయి. ₹1,00,000 ఫోన్కి ₹1,00,000 ఫోన్లో ఈ చిప్సెట్ పెట్టుకున్నట్టు ఎవడు కొన్నాడు? పర్ఫార్మెన్స్ దరిద్రంగా ఉంటుంది కాబట్టి. అవునా కదా. ఇలానే క్వాల్కమ్, మీడియాటెక్ ఎలా అయితే ఉన్నాయో శాంసంగ్లో కూడా శాంసంగ్ సంబంధించింది. ఐఫోన్ బయోనిక్ చిప్సెట్ యూజ్ చేస్తాడు. ఐఫోన్ బయోనిక్లో కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే దాని లోపల పవర్ ఐసీలు ఒకటే ఉంటుంది, ఏదైనా ఒకటే ఉంటుంది, 2-3 కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి, అంతే. అర్థమైందా? ఈరోజు కాన్సెప్ట్ ఎలా ఉంది? మంచిగా ఉందా? అర్థమైందా? మనకి పవర్ ఐసీ ఏది ఉంటే డీసీఐసీ ఉండాలా, డీసీఐసీ ఏదే ఉంటే పవర్ ఐసీ అదే ఉండాలా. ఇదే పవర్ ఐసీ, ఇదే చిప్సెట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిపేర్ చేసేటప్పుడు అడ్డిగుడ్డిగా చేసేది చిప్సెట్ని బట్టి ప్రోగ్రామింగ్ ఉంటుంది, చిప్సెట్ని బట్టి ఐసీ ఎందుకు పనిచేస్తుంది, అసలు ఐసీ ఎలా వచ్చింది, డయాగ్నోసింగ్ ఎలా చేయాలా. డెడ్ ఫోన్ వచ్చింది నా కాడికి, ఇప్పుడు డెడ్ ఫోన్ రాలే, ఇప్పుడు ఫోన్ ఏది? కస్టమర్ వచ్చిండు, కస్టమర్ ఇప్పుడు డెడ్ ఫోన్ ఇచ్చిండు, డెడ్ సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చిండు. ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఒక 1 month కింద చెక్ చేసిన తెలియ మళ్ళీ ఇలా ఒక 10 షాపులు తిప్పినట్టుండు, ఎవడు చేయండిరా బాబు వెళ్ళిపోనట్టున్నాడు. ఇంతవరకు మళ్ళీ నేను ఓపెన్ చేయాలి, ఏముందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు దీనిలో బట జస్ట్ రాగానే ఏం చేయాలా, ఎలా చెక్ చేసుకోవాలి అదే చూద్దాం. ఓకేనా. ఇదేంటిది? టైప్ సి యూఎస్బి పోర్ట్ అనేది ఇచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డాక్టర్కి స్టెటోస్కోప్ ఎంత ఇంపార్టెంటో మనకి మల్టీమీటరు, డీసీ పవర్ సప్లై అంత ఇంపార్టెంట్ అనమాట. కొన్ని వాటర్ ఏంటిది? డీసీ పవర్ సప్లై అంత ఇంపార్టెంట్ అనమాట. ఈ మల్టీమీటర్ ఎంతైతే ఇంపార్టెంటో డీసీ పవర్ సప్లై కూడా అంతే ఇంపార్టెంట్. ఈ డీసీ పవర్ సప్లై లేకుండా, మదర్ బోర్డ్ లేకుండా చేసుకున్నావు అనుకో, యు ఆర్ ఈక్వల్ టు రీప్లేస్మెంట్ టెక్నీషియన్. నువ్వు రీప్లేస్మెంట్ టెక్నీషియన్వా, ఎక్స్పర్ట్ టెక్నీషియన్వా, నీకు దగ్గర ఉండే వస్తువులు బట్టి తెలిచేస్తారు కస్టమర్. అర్థమవుతుందా? నీకు డిఎస్ఓ అనే తర్వాత సంగతి. డిఎస్ఓ నీకు నీ నాలెడ్జ్ని బట్టే తీసుకోవాలా. ఓకేనా. దాన్ని డిఎస్ఓ మిషన్ అంటారు. టూల్స్ అనమాట. ఈ టూల్స్ లేకుండా నీ దగ్గర నువ్వు మొబైల్ రిపేరింగ్ కోర్స్ చేసిన తర్వాత టూల్స్ లేవంతా కూడా నువ్వు ఒక జీరో టెక్నీషియన్ కిందకి లెక్క. ఏంటది? ఏంటిది? నువ్వు జీరో టెక్నీషియన్ అవ్వాలి అనుకుంటే కోర్స్ నేర్చుకొని ఎట్లుంటో అట్లనే వెళ్ళాలి. లేదు అనుకుంటే టెక్నీషియన్ అయిన తర్వాత ఎక్విప్మెంట్ మీద ఫోకస్ చేసినోడే టెక్నీషియన్ అవుతాడు. కోర్స్ చేసినోడు ఎప్పుడూ టెక్నీషియన్ కాడు. స్టూడెంట్ ఫెయిల్ అయ్యేది మెయిన్ కారణంగా ఎక్విప్మెంట్ కొనుక్కున్న దాన్ని ప్రాక్టీస్ చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు. ఓకేనా. సబ్జెక్ట్ ఏ టీచర్ అయినా ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సబ్జెక్ట్ సేమే ఉంటుంది, కాకపోతే చెప్పే విధానంలో అటు ఇటు ఉంటుందేమో కానీ
నేను ఇచ్చే సబ్జెక్ట్ ఇంకో దగ్గర ఉండదు, వాళ్ళు ఇచ్చే సబ్జెక్ట్ ఇంకొక దగ్గర దొరకదు, అవునా కదా. సో ఇదన్నమాట. మన దగ్గర ఏమి ఉండాలా, మల్టీమీటర్ ఉండాలా, డీసీ పవర్ సప్లై ఉండాలా, ఏది లేకుండా పర్లే, ఓకేనా. తినడానికి తిండి లేకుండా పర్లేదు, నువ్వు టెక్నీషియన్ అయితే మాత్రం ఇది ఉండాలా, ఇవి లేకుండా మాత్రం కష్టం. నాకు ఇది పడ్డది 17,000. ఇది మల్టీమీటర్, అడ్వాన్స్ లెవెల్ మల్టీమీటర్ అనమాట. 17,000, అదొక 10,000 రూపీస్ అట్లా పడ్డది ఆ డీసీ పవర్ సప్లై. 10,000 పర్ఫెక్ట్. స్టాక్ని బట్టి, అవైలబిలిటీని బట్టి అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది. నువ్వు ఐసీని తీయాలా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ రెండు ఉండాలా, షోల్డరింగ్ ఐరన్ ఇది. ఈ మొత్తం సెట్ కలిపి 40,000 అవుతుంది. ఎంత? ఎక్స్పర్ట్ లెవెల్ టెక్నీషియన్కి అయితే. నార్మల్ చిన్న టెక్నీషియన్కి అయితే, వద్దులే నాకు పైసలు లేవు అనుకున్న టెక్నీషియన్కి అయితే 30,000 35,000 వస్తుంది. అంటే బ్రాండ్ని బట్టి, కాస్ట్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఇది నా 3వ డీసీ పవర్ సప్లై. ఇంకొంటాయి, కొన్ని ఉంటాయి. ఇది నా 3వ డీసీ పవర్ సప్లై. నేను తెచ్చుకున్న చిన్న మిస్టేక్ వల్ల ఖరాబ్ అయిపోయింది, పక్క పడేసిన. ఇంకొకటి తెచ్చుకున్నా ఖరాబ్ అయిపోయింది, మళ్ళీ పక్క పడేసిన. దీన్నే ఖరాబ్ అయినా కూడా దాని మీద నమ్మకం, నాకు ఇదైతే పని చేస్తుందని చెప్పి. ఎందుకంటే 24/7 ఆన్లో ఉంటుంది. ఏదో ఒకటి అటు ఇటు అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఖరాబ్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకటి కొనుక్కున్నా, మళ్ళీ ఇంకొకటి కొనుక్కున్నా, 3వది కూడా గదే మళ్ళీ. అర్థమైందా? కొన్ని ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి యూజ్ చేసుకోకుండా, అందుకని చెప్పేసి అది షార్ట్ సర్క్యూట్ అయిపోయి పోయింది. రిపేర్ కూడా చేయలేకపోయినాం, మన దగ్గర అవ్వలేదు అది. అందుకని చెప్పేసి డీసీ పవర్ సప్లై మెయిన్ ఇంపార్టెంట్. డీసీ పవర్ సప్లై, మల్టీమీటర్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇవి లేకుండా మీరు సబ్జెక్ట్ని తీసుకోలేరు, సబ్జెక్ట్ ఉన్నా మీరు వేస్ట్. ఇప్పుడు డెడ్ మొబైల్ ఫోన్ వచ్చింది, అసలు దీంట్లో ప్రాణం ఉందా లేదా తెలుసుకోవాలంటే డీసీ పవర్ సప్లై. అక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ 0 amperes ఉందా, పైన చూడండి వోల్టేజ్ 0, ఆంపియర్ 0. నెక్స్ట్ ఫస్ట్ చూడండి టైప్ సి, మన టైప్ సి కదా, టైప్ సి టు టైప్ సి 0 ఉందా. ఇప్పుడు నేను పెడుతున్నా, ఏదైనా రీడింగ్ తీసుకోవాలా, ఇలా పెట్టినప్పుడు ఏదైనా రీడింగ్ తీసుకోవాలా, తీసుకుంటే ప్రాణం ఉన్నట్టు ఎంతో కొంత. ప్రాణం లేదు అంటే సర్క్యూట్ మదర్ బోర్డ్లోకి వెళ్ళట్లేదని లెక్క, అంతే. ఛార్జింగ్ పెట్టిన ఏమన్నా రెస్పాన్స్ ఉందా, రెస్పాన్స్ ఉందా, లేదు. లేదన్నప్పుడు ఏం చేయాలో ఓపెన్ చేయాల్సిందే. ఏంటిది? రైట్, ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓపెన్ చేస్తుందా? గోల్డ్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఓపెన్ చేయండి, సింపుల్గా తీయండి ఫస్ట్. ఫోన్ ఓపెన్ చేయడం రావాలి అన్నిటికంటే ముందు, టెక్నీషియన్ అనిపించుకోవాలంటే. ఏంటిది? ఫోన్ ఓపెన్ చేయడం రావాలి మెయిన్గా. అది వస్తే తర్వాత మదర్ స్టార్ట్ అయిందా? క్లారిటీ ఉందా మీకు ఇప్పుడు? ఇదేంటిది? రెడ్మీ నోట్ 10s యొక్క మదర్ బోర్డ్, బిట్ మ్యాప్ అంటారు. బ్యాటరీ నుంచి వోల్టేజ్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పిన నేను. ఇదేనా మన బ్యాటరీ కనెక్టర్? ఇదేనా మన బ్యాటరీ కనెక్టర్? ఇక్కడ చూడండి, ఇదేనా. ఇందులో పాజిటివ్ లైన్ ఒకటి ఉంటుంది, నెగిటివ్ లైన్ ఒకటి ఉంటుంది, అవునా. ఇది పాజిటివ్ లైన్, ఒకటి నెగిటివ్ లైన్. సిఎస్ నెగిటివ్, కరెంట్ సెన్సింగ్ నెగిటివ్ లైన్ ఇది, ఓకేనా. పాజిటివ్ లైన్, నెగిటివ్ లైన్. ఇది పాజిటివ్ ఎక్కడ పోవాలా? డైరెక్ట్గా మన డీసీ లోపల పోవాలా. పోయిందా చూడండి. సేమ్ ద వే ఛార్జింగ్ ఏసీ లోపల కూడా వెళ్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఏసీ లోపలికి. ఇదేనా ఫాస్ట్ ఛార్జింగ్ ఏసీ అని మనం మాట్లాడుకున్నాం, అవునా కదా. ఫాస్ట్ ఛార్జింగ్ ఏసీ అని మాట్లాడుకున్నామా? రైట్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది? డీసీ ఇదే అని చెప్పినా. రైట్. డీసీకి ఎంత ఇన్పుట్ వోల్టేజ్ వెళ్ళింది చెప్పండి ఇప్పుడు మీరు. ఆ లైన్ ఎంత వోల్టేజ్ ఉంటుంది? 3.7 నుంచి 3.7 నుంచి 4.2, 5.2 కాదు, 5.2 ఏ బ్యాటరీలో ఉంటుంది, 8 వోల్టేజ్ ఉంటుంది అంతే. ఏంటిది? అర్థమైందా? ఒక క్లారిటీ వచ్చింది సార్. రైట్. బ్యాటరీ డీసీ గురించి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. చూడండి మీరే, బ్యాటరీ నుంచే డైరెక్ట్గా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా లేదా? మిగతా పార్ట్స్ కూడా వెళ్తుంది, అది వచ్చింది అని ఒక ఇన్ఫర్మేషన్ కోసం. ఏంటిది? పవర్ ఏసీ లోపలికి వెళ్తుంది, పవర్ ఏసీ లోపల కూడా వెళ్ళింది. బట్ ఓకే, ఇక్కడ బ్యాటరీ కనెక్షన్ చేశారు అని ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. అది తీసుకోవద్దు, డైరెక్ట్ వోల్టేజ్ని తీసుకోవద్దు. ఇక్కడ పెట్టారు అని ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం తీసుకుంటుంది అంతే. పవర్ ఏసీ కూడా వెళ్ళింది కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే. ఇక్కడ నెట్వర్క్ సెక్షన్ ఉందా? ఇది నెట్వర్క్ సెక్షన్ అంటారు, నెట్వర్క్ షీల్డ్ అంటారు. ఏంటిది?
ఈ షీల్డ్ సపరేట్గా ఇచ్చారా? నెట్వర్క్ షీల్డ్ నెట్వర్క్ సెక్షన్కి వెళ్ళిందా? నెట్వర్క్ సెక్షన్కి వెళ్ళిపోయిందా? చూసుకోండి, నెట్వర్క్ సెక్షన్కి వెళ్ళిపోయిందా? నెక్స్ట్ డీసీడీసీఐసికి కూడా వోల్టేజ్ వెళ్ళిపోయిందా? ఇప్పుడు డీసీడీసీఐసి నుంచి పవర్ ఐసీకి వోల్టేజ్ వెళ్ళాలా? అది ఎలా వెళ్ళాలంటే ఒక కాయిల్ రూపం నుంచి వెళ్తుంది. చూడండి, పక్కన కాయిల్ ఉంటుంది, ఆ కాయిల్ రూపం నుంచి పవర్ ఐసీ లోపలికి వెళ్ళిపోయింది. చూడండి, వెళ్ళిపోయిందా? పవర్ ఐసీలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి వెళ్తుంది, ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో. వెళ్ళిపోయిందా? పవర్ ఐసీతో పాటు మన మొబైల్ ఫోన్స్లో ఇంకేం సెక్షన్స్ ఉంటాయి? సిపి వదిలేండి, సిపి ఎప్పుడు కూడా విపిహెచ్ పవర్ని తీసుకోవద్దు, బ్యాటరీ వోల్టేజ్ డైరెక్ట్ తీసుకోవద్దు. అట్లా వెళ్ళిందంటే సిపియు డెడ్ అయిపోతుంది. ఎందుకు? సిపియు వర్క్ అయ్యేది చాలా తక్కువ వోల్టేజ్ తీసుకొని ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది సిపియు. ఏంటిది? యాంపియర్స్ కావాలి సిపియుకి, వోల్టేజ్ తక్కువ యాంపియర్స్ ఎక్కువ కావాలి సిపియుకి ఎప్పుడైనా సరే. అర్థమైందా? ఒక క్లారిటీ వచ్చిందా మీకు? రైట్, ఇది అయిపోయిందా? సిపియు పవర్ ఐసీకి పవర్ అందింది, అవునా కదా? ఇప్పుడు ఈ పవర్ ఐసీ వర్క్ చేయడానికి ఎలా అయితే పవర్ అందిందో, ఏంటిది? పవర్ ఐసీకి పనిచేయడానికి ఎలాగైతే పవర్ అందిందో అదే పవర్ ఐసీ ఇలాగా పనిచేసి ఇంకా కొన్ని ఐసీలు ఉంటాయి. పవర్ ఐసీ లాగా పనిచేసేలు కాదు, ఇంకా కొన్ని ఐసీలు ఉంటాయి. ఎగ్జాంపుల్ లైట్ ఐసీ. మన మొబైల్ ఫోన్లో బ్యాక్ లైట్ వస్తుందా, డిస్ప్లేలో లైటింగ్ వస్తుందా, గ్రాఫిక్స్ వస్తాయా? ఆ ఐసీ పని చేయాలన్నా కూడా ఈ పవర్, దీన్ని ఏమంటారు? విపిహెచ్ పవర్ అందాం ప్రజెంట్ వరకు. విపిహెచ్, వోల్టేజ్ ఫర్ సిస్టమ్. పవర్ ఐసీ కూడా ఒక సిస్టమే. గ్రాఫిక్ ఐసీ, లైటింగ్ ఐసీ, నెట్వర్క్ ఐసీ ఇవన్నీ కూడా ఒక సిస్టమే కదా. నెట్వర్క్ రావాలన్నా ఇదే వోల్టేజ్ కావాలా, లైటింగ్ రావాలన్నా ఇక్కడ జనరేట్ అయిన వోల్టేజ్ వెళ్తుంది. చూసుకోండి ఇంకా కనిపించిందా? అనిపించిందా లేదా? లైటింగ్ ఐసీ, గ్రాఫిక్ ఐసీ చూసుకోండి, అన్నిటికి సప్లై వెళ్ళిపోయిందా? ఇక బ్లింక్ చేస్తా చూడండి. చూడండి, వెళ్తుందా? వోల్టేజ్ వెళ్తుందా లేదా? ఎక్కడ జనరేట్ అయింది వోల్టేజ్? డీసీ టు డీసీ. మన ఛార్జింగ్ ఐసీ కార్డ్ని కదా ఈ వోల్టేజ్ జనరేట్ అయింది. జనరేట్ ఎక్కడికి పోయింది? పవర్ ఐసీకి వెళ్ళింది, లైటింగ్ ఐసీకి వెళ్ళింది, నెట్వర్క్ ఐసీకి వెళ్ళింది. ఇంకా కొన్ని సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్స్ లోపలికి ఈ వోల్టేజ్ అన్నది వెళ్ళడం అనేది జరిగింది. అర్థమైందా? ఎనీ మొబైల్ ఫోన్ ఏదైనా సరే మీకు ఒక సిస్టమ్ డయాగ్రామ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. వెళ్ళిందా? దాని తర్వాత పవర్ మేనేజ్మెంట్ యూనిట్ నుంచి రిక్వైర్డ్ వోల్టేజ్ ఏవైతే పంపించాలో పంపించేస్తారు. సిపికి పవర్ ఇచ్చేది ఎవరు? సిపికి పవర్ పంపించేది ఎవరు? పవర్ ఐసీ. డీసీడీసీఐసి ఎవరికి పవర్ ఇస్తుంది? డీసీడీసీఐసి ఎవరికి పవర్ ఇస్తుంది? గుడ్. ఇప్పుడు మీరు డీసీడీసీఐసి ఎవరికి వోల్టేజ్ ఇస్తుంది అంటే చూడండి, ఇంకా ఇప్పుడు సిపికి ఎవరు పవర్ పంపాలా? పవర్ ఐసీ. నాండ్కి ఎవరు పవర్ పంపాలా? పవర్ ఐసీ. డిస్ప్లే ఐసీకి, డిస్ప్లే సర్క్యూట్కి పవర్ ఎవరు పంపారు? పవర్ ఐసీ కమ్ డీసీడీసీఐసి. ఏంటిది? మన బ్యాక్లైట్ సర్క్యూట్కి పవర్ ఐసీ కమ్ డీసీడీసీఐసి. మళ్ళీ ఇంకా టచ్ సర్క్యూట్కి పవర్ ఐసీ కమ్ డీసీడీసీఐసి. పిఎంఈ కదా, పవర్ మేనేజ్మెంట్ యూనిటే కదా. పవర్ మేనేజ్మెంట్ యూనిటే మొత్తాన్ని ఇప్పుడు మన మొబైల్ ఫోన్లో ఎన్ని సెక్షన్లు ఉంటాయి ఇప్పుడు చెప్పండి? ఒకటి డిస్ప్లే సర్క్యూట్, అవునా కదా? డిస్ప్లే సర్క్యూట్, బ్యాక్లైట్ సర్క్యూట్, టచ్ సర్క్యూట్, కెమెరా సర్క్యూట్, ఆడియో, వైఫై. ఎన్ని సర్క్యూట్లు ఉన్నాయి? 6. 6 + 7. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది బూట్ సీక్వెన్స్ అంటారు. ఒక మొబైల్ ఫోన్ ఎలా ఆన్ అవుతుంది? ఏంటిది? ఎన్ని? 7. ఇంకొక 2-3 సెక్షన్స్ వేసుకుందాం, 9 సెక్షన్లు ఉంటాయి. 1 మంత్లో కనుక మనము ఈ 9 సెక్షన్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత డయాగ్నోసింగ్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత సిపిని తీసి ఒక ఆన్ కండిషన్ మొబైల్ ఫోన్ మదర్ బోర్డ్ మీరే కొనుక్కొచ్చుకోండి. ఏంటిది? ఆన్ కండిషన్ మదర్ బోర్డు కొనుక్కొచ్చుకోండి. ఇక్కడ ఎక్విప్మెంట్ అన్నీ ఉంటాయి. మదర్ బోర్డు కొనుక్కొచ్చుకోండి, ఒక 2-3 వేలు ఉంటుంది. సిపిని తీసి రీబాల్ చేసి పెట్టి మొబైల్ ఫోన్ మదర్ బోర్డ్ని ఆన్ చేసి మీరు అప్పుడు పర్ఫెక్ట్ టెక్నీషియన్ కిందకి లెక్క. అర్థమైందా?
ఓకేనా. ఇది ఫ్రీ కోర్సే, అట్లా అని చెప్పి సబ్జెక్ట్ హై అండ్ ఉండదు. ఓకేనా, లో సబ్జెక్టే ఉంటుంది, మీకు అర్థమయ్యే సబ్జెక్టే ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలంటే బ్యాచ్లో జాయిన్ అయితేనే ఉంటుంది. ఓకేనా, ఈ సబ్జెక్ట్ ఎంతవరకు వస్తుందో అంతవరకు మీకు అర్థం కావాలి, మైండ్కి అర్థం కావడానికి హెవీ చెప్పాను అనమాట. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఒక క్లారిటీ అన్నది ఉందా మీకు? పవర్ బ్యాటరీ పిఎంఈ ఏం చేస్తుంది, సిపియూకి డిస్ప్లేకి దానికి దీనికి సర్క్యూట్కి వేసేసింది, వెళ్ళిపోయిందా సింపుల్గా? ఎంత సింపుల్గా వెళ్ళిపోయింది. ఒక క్లారిటీ వచ్చిందా మీకు ఇప్పుడు మొబైల్ ఫోన్ సర్క్యూట్ మీద? మనకి ఏం కావాలా? బూట్ సీక్వెన్స్, ఈ డీసీడీసీఐసి పవర్ మేనేజ్మెంట్ యూనిట్ అంటే ఏమో వస్తాయి, బ్యాటరీ, డీసీడీసీఐసి, పవర్ ఐసి. ఆ పవర్ మేనేజ్మెంట్ యూనిట్ సిపియూకి, నాండ్కి, డిస్ప్లే సర్క్యూట్కి, బ్యాక్లైట్ సర్క్యూట్కి, కెమెరా సర్క్యూట్ ఇవన్నిటికి పనిచేస్తుంది. మనకి ఏం తెలవాలా? ఇప్పుడు మనకు ఒక సబ్జెక్ట్ అర్థమైంది, బ్యాటరీ నుంచి డీసీడీసీఐసికి, డీసీడీసీఐసి పవర్ ఐసికి వోల్టేజ్ వెళ్తుందని. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ సబ్జెక్టులు ఏం కావాలా? ఇదంతా అర్థం కావాలా? ఇవన్నీ అర్థం కావాలంటే డీప్ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండాలి, అప్పుడే మనకి ఈ సబ్జెక్ట్ అనేది వెళ్తుంది. ఇది లేకుండా వెళ్ళడం ఇంపాసిబుల్. ఓకేనా. ఇప్పుడు ఏంటిది, 7-8 సెక్షన్లు కనుక మీరు పర్ఫెక్ట్ అయితే 1 మంత్లో పర్ఫెక్ట్ అయ్యారు అంటే మీకు ఒక సిపి ఉంటుంది కదా, మొబైల్ ఫోన్లో సిపి ఉంటుంది కదా. ఇక చూడండి, నేను సిపి కూర్చున్న ప్లేస్ ఇది. ఇక్కడ ఇది ఏదైతే ఉందో చూడండి, సిపి కూర్చున్న ప్లేస్ అనా, అవునా కదా. సిపియూకి ఎక్కువ బాల్స్ ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా సరే. ఏంటిది, ఎక్కువ బాల్స్ ఉంటాయి సిపియూకి, చూసుకోండి. అవునా కదా, ఇదేనా సిపియూ? సిపియూ కూర్చున్న ప్లేసేనా, రైట్. ఇక సేమ్ ఉన్నాయా? యూఎఫ్ఎస్ అన్నా, ఎంఎంసి అన్నా, ఎంసిపి అన్నా మెమరీ చిప్. ఈ మెమరీ చిప్కి బాల్స్ అని ఉన్నాయి చూసుకోండి, సేమ్ ఉందా? సేమ్ టు సేమ్ ఉందా? సేమ్ టు సేమ్ ఉందా? నేను ఏమని చెప్పాను, బ్యాటరీ, డీసీడీసీఐసి, పవర్ ఐసి, సిపియూ, పవర్ ఐసి, బ్యాటరీ, డీసీడీసీఐసి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మారుతాయి. కానీ యూఎఫ్ఎస్ మారిందా? సైజ్ మారిందా? పిన్స్ మారినాయా? యూఎఫ్ఎస్ దానిలో బట్ట కంప్యూటబుల్ అనమాట. ఏది సెట్ అవుతుందో ఆ సిపియూకి అది యూజ్ చేసుకుంటాడు వాడు. ఏంటది, ఏది సెట్ అవుతుంది. మీ ప్రాబ్లం ఏంటిది? ఏంటిది మొబైల్ ఫోన్ ఆన్ అయిపోయింది. ఇది ఏంటిది, ఇక్కడ చూడండి, మొబైల్ ఫోన్ ఉందా, 9 వోల్టేజ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎప్పుడైనా 9 వోల్టేజ్లో జరుగుతుంది. ఆంపియర్స్, 2 ఆంపియర్స్ ఆర్ 3 ఆంపియర్స్ జరుగుతుంది ఫాస్ట్ ఛార్జింగ్. ఇది నా మొబైల్ ఫోన్ ఉందా, నా మొబైల్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అవునా కదా. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా 9 వోల్టేజ్తోని ఛార్జ్ అయిపోతుంది, అవునా కదా. 9 వోల్టేజ్తో ఛార్జ్ అయిపోతుంది. అవుతుందా? అయిందా? ఇదనమాట. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆన్ అవుతుంది. బట్ ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఒకసారి ఈ డిస్ప్లే సెట్ కాకపోవచ్చు. అట్లీస్ట్ లైటింగ్ అన్న రావాలా, లైటింగ్ కూడా రావట్లేదు. ఏంటిది, లైటింగ్ కూడా రావట్లేదు. ఒక్కొక్కసారి డిస్ప్లే సెట్ కాకపోవచ్చు. కానీ మొబైల్ ఫోన్ ఆన్ కండిషన్లోకి వచ్చేసింది. ఇంతకుముందుకు డెడ్. ఒక జంపర్ ఎంత, జంపర్ ఖర్చు ఎంత, ఒక జంపర్ ఖర్చు ఎంత? రూపాయి కాదు, 0.00 జంపర్ ప్రైస్, అవునా. అది ఎక్కడ కొట్టాలి దానికి ఇది ప్రైస్ అనమాట. ఏంటిది, రైట్. ఆన్ అయిపోయింది చూసుకోండి. ఆన్ రీడింగ్ అయినా 1 ఆంపియర్స్ తీసుకుంటుందంటే ఒకసారి డిస్ప్లే ఒకసారి పెట్టి ట్రై చేస్తే మనకి ఇది సెట్ అయిపోతుంది అనమాట. డిస్ప్లే ఒకసారి చెక్ చేసుకుంటే దానికి తగ్గట్టు మదర్ బోర్డు చేసినాము, అది చేసినాము అని చెప్పేసి సంథింగ్ ఏమంటానో చూసుకోవచ్చు. అంతే. ఎలా ఉంది, సింపుల్ లేదు. ఒక నెల రోజుల్లో కష్టపడేది నేను వారాల్లో తీసేస్తాను. ఏంటది, జస్ట్ ఒక వారంలో. షాప్ కూడా స్టూడెంట్స్ వస్తేనే షాప్ ఓపెన్ చేస్తా, పెద్ద వర్క్ వస్తేనే షాప్ ఓపెన్ చేస్తా. పక్కనే ఉంటాను నేను, ఒక 200 మీటర్స్ ఉంటా అంతే. వచ్చారా కస్టమర్స్, హెవీ కస్టమర్స్ వచ్చారా, ఈ చిల్లగా పొద్దున బ్యాటరీ తీసుకొచ్చాడు చూసారా, అట్లాంటివి మనం అసలు ముట్టుకోమన్నమాట. నార్మల్గా పెద్దవి వచ్చి మినిమం 2000 వస్తున్నాయి అంటే తను ముట్టుకొని చేసేస్తాము.
రూపాయలు 200 300 ఇస్తారంటే అట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ కూడా చేయండి. నాకు వచ్చేటప్పుడు కస్టమర్ ఫోన్ చేసి వస్తారు. అర్థమైంది. ఎక్కడ ఏ ల్యాబ్ సరే ఫోన్ వచ్చారంటే మన వర్క్ పట్టించే మనకి ఏదైతే ఉందో మన వర్క్ బాగుంది అనుకోండి, కస్టమర్ ఇక్కడ నిలిచాలో వచ్చేస్తారు మనకి ఇక్కడ కూడా మీరు వచ్చి తిప్పిసి మరి మన వచ్చి లాస్ట్ మనకి వచ్చిందంటే అర్థమైంది. అర్థమైందా? ఒక క్లారిటీ అర్థమైందా? ఇన్కమ్ అనేది చాలా ఉంటుంది. ఆ ఇన్కమ్ని మీ పాకెట్లోకి తీసుకోవాలి అంటే దాని దగ్గర కష్టపడాల్సిందే. ఈ రోజులో ఈ కోర్స్ చేసినంత మాత్రం మీరు తోప్ టెక్నీషియన్లు అయిపోరు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒకటి దగ్గరకు వచ్చి రిపేరింగ్ నేర్చుకొని మొత్తం అయిపోతే ఉండదు. దీని తర్వాత కష్టపడేదే మీకు ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఉండాలా. నేను సారు ఏంటిది ఇప్పుడు ఒకటి ఉంటుంది చూసారా, గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకుపోయి మనము ఎట్లుంటుంది, నేనే ఇప్పుడు వచ్చారు చెరువు దగ్గరకైతే వచ్చారు మీరు, అవునా కదా? ఇప్పుడు మీకు దాహమైనప్పుడే తాగాల. మీకు దాహం లేకుండా సబ్జెక్ట్, మీకు ఇంట్రెస్ట్ లేకుండా సబ్జెక్ట్ ఇచ్చినందుకు యూజ్ ఉంటుందా? మీకు ఇంట్రెస్ట్ లేదు, కోటి రూపాయలైనా సరే ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోడు, అవునా కదా? సబ్జెక్ట్ మీకు, మీరు చెరువు కాడికి వస్తారు, మీకు దూపు అయితేనే తాగుతారు, లేదు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తీసుకుంటారు. దీని తర్వాత ఏ చెరువు దగ్గరకు పోతే మీకు మంచినీళ్ళు దొరుకుతాయి. ఏంటిది? ఏ చెరువు దగ్గరకు పోతే మంచినీళ్ళు దొరుకుతాయి, ఏ చెరువు దొరికితే బురద నీళ్ళు దొరుకుతాయి. అది మీరు కనిపెట్టుకోవాలా, ఓకేనా? అది దొరకడం ఇబ్బంది అనమాట. ఏంటిది? దొరికిన తర్వాత ఫిల్టరేషన్ చేసుకోవాలా, లేకపోతే అది చేసుకోవాలా, ఇది చేసుకోవాలి, దొరికినందుకు సరిపెట్టుకోవాలా, దొరికిన కస్టమర్ని ఎలా చేసుకోవాలా, అది మీరు చేసే పని అనమాట. నా దగ్గర కోర్స్ చేసినందుకు మాత్రమే మీరు సక్సెస్ అవుతారంటలేను. సక్సెస్ అవ్వాలి అంటే ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ అవుతారు. ప్రాక్టీస్ వితౌట్ ప్రాక్టీస్ నో అనమాట. ప్రాక్టీస్ అంటే ఏముంటుంది? మీరు నేర్చుకున్నారు, సిపి ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, సర్క్యూట్ అనలైజింగ్ నేర్చుకున్నారు. ఆ సర్క్యూట్ అనలైజింగ్ని ఒక్కసారి ఇంకో గో త్రూ అవ్వాలి, ఇంకోటిసారి ట్రై చేయాలి. స్కిమాటిక్ ఉండాలి. స్కిమాటిక్స్ ఉంటే మీకు ఇది చాలా ఈజీ అవుతుంది అనమాట. నేను ఇంక కొన్ని వెబ్సైట్ చెప్తాను, ఆ వెబ్సైట్లో ఇమీడియట్గా మొబైల్ ఫోన్లో ఓపెన్ అయ్యేది. ల్యాప్టాప్ అంటే ఇప్పుడు మీకు అవైలబుల్ ఉండదు. కొన్ని వెబ్సైట్ కొన్ని చెప్తాను, పేమెంట్ చేసుకోండి. పేమెంట్ చేసుకొని అందులో స్కిమాటిక్స్ దొరుకుతాయి. నేను చెప్పిన సబ్జెక్ట్ అందులో చూసుకోండి. ఎట్లుంది? ఇప్పుడు ఒకటేసారి 5,000 20,000 పెట్టాలంటే మీకు కష్టం. 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఒక 1,500 1000 రూపీస్ తీసుకుంటారు, అలా అనమాట. ఇప్పుడు